రాజమండ్రి దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో చిరుతపులి కోసం అటవీ శాఖ అధికారులు వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ట్రాప్ కెమెరాలో చిరుత కదలికలు, పాదముద్రలు రికార్డు చేసుకున్నారు. డ్రోన్ ద్వారా చిరుత కదలికలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. దివాన్ చెరువు, లాలా చెరువు ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. హైవేపై వెళ్లే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హైవేపై స్పీడ్ లిమిట్స్ బోర్డులు ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. చిరుతపులి గత 9 రోజులుగా కూడా రాజమండ్రి వాసులను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఒక పక్కన చిరుతపులను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరో పక్కన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా కూడా ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. అసలు అటవీ శాఖ అధికారులు చిరుతపులిని పట్టుకుని అటవీ ప్రాంతంలోకి తరలిస్తారా, లేని పక్షంలో ఏ విధంగా ఉండబోతుంది అనేది మనతో మాట్లాడేందుకు జిల్లా అటవీ శాఖ అధికారి భరణి ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. చెప్పండి మేడం, చిరుతపులిని సురక్షితంగా పట్టుకునేందుకు ఏ విధమైన చర్యలు చేపడుతున్నారు? సో ఫస్ట్ మనం యానిమల్ ట్రాక్ అనేది పగ్మార్క్ ఐడెంటిఫికేషన్ ద్వారా చేశాము. మనం ఇనీషియల్ ఎఫర్ట్స్ ఎలా తీసుకున్నామంటే ఓన్లీ డ్రైవింగ్ ఇట్ ఇన్ టు ద న్యాచురల్ ఫారెస్ట్, దాని నేటివ్ హ్యాబిటేట్ ఎలా ఉంటుందో ఆ హ్యాబిటేట్ లోపల డ్రైవ్ చేయడానికే మనం ప్రయత్నం చేశాము. బట్ మన కెమెరా ట్రాప్ ద్వారా మనం ఐడెంటిఫై చేస్తున్నప్పుడు రిపీటెడ్గా ఇదే ప్లేస్లో మనకు మళ్ళీ వస్తున్నప్పుడు ట్రాప్ కేజెస్ అనేది సెట్ చేసాము. ఆ ట్రాప్ కేజెస్ సెట్ చేసింది కూడా మనం దివాన్ చెరువు RF పక్కన అండ్ లోపల చాలా ప్లేసెస్లో చేసాము. సో అప్పుడు మనకేం తెలుస్తుందంటే ట్రాప్ కేజెస్ పక్కన ఉన్న కెమెరా ట్రాప్స్ కంటిన్యూస్ మానిటరింగ్ కోసం CCTVs ఇలాంటిది కూడా మనం యూజ్ చేస్తున్నాము. దాంట్లో మనం పెట్టిన ట్రాప్ కేజ్ లొకేషన్స్ కూడా కరెక్ట్గా ఉంది, యానిమల్ ఈ లొకాలిటీలో ఉంది అనేది మనకు తెలుస్తుంది. రీజన్ ఇస్ యానిమల్ ట్రాప్ కేజ్ పక్కన వస్తుంది, పీప్ చేస్తుంది, స్మెల్ అది అన్నీ కూడా అది ఉన్నాయి కాబట్టి మనం పెట్టింది కరెక్ట్. బట్ ట్రాప్ కేజ్ అనేది ఇట్స్ అన్ ఎక్స్టర్నల్ ఏదో ఒక కాంపోనెంట్ ని తీసుకువెళ్ళి మనం ఒక న్యాచురల్ ఫారెస్ట్ లో పెట్టాం కాబట్టి దానికి అది ఇంకా ట్రస్ట్ అనేది రావట్లేదు, నమ్మకం అనేది ఎస్ ఇది ఒక న్యాచురల్ ఇదే లోపల ఉన్న ప్రే మనం తీసుకోవడానికి లోపల వెళ్ళొచ్చు అనే ట్రస్ట్ రావట్లేదు. ఇప్పుడు ఈ 2-3 days గా కూడా మనం మెయిన్ గా ఫోకస్ చేస్తున్నది ఆ ట్రాప్ కేజ్ ఉన్న లొకేషన్, లెపర్డ్ ఎక్కువ తిరుగుతున్న ఫారెస్ట్ లొకేషన్ లో హ్యూమన్ ప్రెసెన్స్ అనేది తగ్గించుతున్నాం. రీజన్ ఏమంటే ఇప్పుడు మనం ఒక చోటు వెళ్ళి వస్తే మన బాడీ స్మెల్ అనేది అక్కడ ఉంటుంది అండ్ మనం వాక్ చేసిన పాత్ అన్ని కూడా డిస్టర్బ్ అయి ఉంటుంది హ్యూమన్ ప్రెసెన్స్ వల్ల. అది కూడా మన వైల్డ్ లైఫ్ అనేది ఈజీగా సెన్స్ చేస్తుంది, యానిమల్స్ ఈజీగా మనకి సెన్స్ చేస్తుంది. అది అన్నీ మనం తగ్గిస్తే ఆటోమేటిక్గా ఆ ట్రాప్ కేజ్లో ఉన్న ప్రే కోసం లెపర్డ్ మనకి లోపల రావడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ ట్రాప్ కేజ్ లోపల లెపర్డ్ వస్తుంటే ఇట్ ఈస్ అ మెథడ్ ఇన్ విచ్ మనం యానిమల్ కూడా హార్మ్ లేకుండా క్యాప్చర్ చెయ్యొచ్చు అనేది. సో మనకి హ్యూమన్ లైఫ్ అనేది ఫస్ట్ ప్రయారిటీ, అలానే యానిమల్ ఇప్పుడు దాకా రెసిడెన్షియల్ ఏరియా లేదు హ్యూమన్ లైవ్లీహుడ్కి ఏ డ్యామేజ్ కూడా చెయ్యట్లేదు అనేది కన్ఫర్మ్ చేసుకున్నాం. అలా ఉన్న పరిస్థితిలో యానిమల్ లైఫ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, దాన్ని కూడా సేఫ్టీగా క్యాప్చర్ చేసుకోవాలి అనేది. అంటే ఇప్పటికే చిరుత ఇక్కడ దివాన్ చెరువు రిజర్వ్ ఫారెస్ట్లో సంచరిస్తుందని ఇప్పటికే చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఆటోనగర వాసులు కావచ్చు, పరిసర ప్రాంత గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ చిరుత వస్తుందేమో అనేది ఆందోళన చెందుతున్నారు. ప్రజలకి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ కాషియస్గా ఉండేది చాలా అవసరం. ఇప్పుడు వాళ్ళు వస్తుందా లేదా అనేది వాళ్ళు కూడా పిల్లలకి చెప్పడం, వస్తే మనం ఎలా ఉండాలి, లైట్ వేసి ఉండాలి, బయట విడిగా ఒంటరిగా వెళ్ళకూడదు, ఇలాంటి అన్ని కాషన్ ఉన్నది 100% ఒక రిక్వైర్మెంటే. బట్ భయం మనకి ఉండాల్సిన అవసరం లేదు ఇక్కడ, బికాజ్ యానిమల్ ఇస్ అ వెరీ షై యానిమల్. లెపర్డ్ అనేది మనకి ఇక్కడ వచ్చిందంటే ఎన్నో మంది చూసి ఇన్ని కిలోమీటర్స్ దాటి ఈ పర్టికులర్ ఏరియాకి వచ్చే లోపల మనకు చెప్పుండాలి, అది జరగట్లేదు. సో అది హ్యూమన్ని చూసి ఎంత దాకు లైక్ ఇట్స్ హైడింగ్ ఫ్రమ్ ద హ్యూమన్ అనేది మనం కూడా అర్థం చేసుకోవాలి. అంటే దాదాపుగా 9 రోజులు అయిపోయింది. మీరు కూడా ప్రతిరోజు దీనిపైన ఫారెస్ట్లో తిరగడంతో పాటు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయడం, నిపుణులతో మాట్లాడడం ఇవన్నీ చేస్తున్నారు. దాదాపు ఇంకా ఎప్పట్లోకి ఈ చిరుతపులి సుఖాంతం అవుతుంది అనుకుంటున్నారు? ఎంత కాదు అది మనం ఎప్పుడు కూడా విత్ రిగార్డ్ టు వైల్డ్ లైఫ్ ఆపరేషన్ అనేది ఎగ్జాక్ట్ డేట్ అనేది చెప్పము. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఎవరికి కూడా హ్యూమన్లీ పాసిబుల్ కాదు. దానికి అట్రాక్ట్ చేయడానికి యానిమల్ని మనం పెడుతున్న ఒక్కొక్క మెషర్కి అది క్యాప్చర్ అవ్వాలి అనేది మనం ప్రయత్నం చేస్తాం తప్ప వీ కెన్ నాట్ 100% గివ్ అ డేట్. యానిమల్ ఈజ్ వెరీ క్లెవర్, అది కూడా మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవాలి. ఇట్ కెన్ స్మెల్ అండ్ సెన్స్ ఎవ్రీథింగ్. సో దానికి ఆ టైం మనం ఇచ్చి అది నేచర్లోనే ఆ ట్రాప్ కేజ్ అన్ని సెట్ అవ్వడానికి ఇస్తే ఇట్ విల్ ఆల్సో ట్రస్ట్ అండ్ కమ్.
మనం అది వెయిట్ చేయాలి. ఇప్పటి వరకు కూడా మనం జిల్లా అటవీ శాఖ అధికారి భరణితో కూడా మాట్లాడడం జరిగింది. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చిరుతపులికి సంబంధించి అటవీ శాఖ అధికారులు సురక్షితంగా పట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రాజమండ్రి.